వెళ్ళిపోతుంది. ప్రతి సినిమాకి చూస్తున్నా, మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్సల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను. నేను ఎందుకు రాయట్లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తా ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? ఫ్యామిలీస్ రావాలి, మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు, బూత్ డైరెక్టర్ అనేవాడు 400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి, వాడి గ్రాఫ్ చూడండి, వాడి కెరీర్ చూడండి. నేను అది చెప్తున్నా, ఊరికినే డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ? ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా. మేమిద్దరం ఎంత ప్రేమలోనో నాకు తెలుసు. నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా.